మరోసారి కేఆర్ఎంబీ సమావేశమైంది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. నీటి వాటాలపై చర్చించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి 63 టీఎంసీలు కావాలని తెలంగాణ అంటే 55 టీఎంసీలు అవసరమని ఏపీ కోరింది. మరోసారి కేఆర్ఎంబీ సమావేశమైంది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. నీటి వాటాలపై చర్చించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి 63 టీఎంసీలు కావాలని తెలంగాణ అంటే 55 టీఎంసీలు అవసరమని ఏపీ కోరింది. ఈ క్రమంలో కేఆర్ఎంబీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు లైవ్ లో అందిస్తారు. నర్సింగ్రావు, ఎస్యామిని జలసౌధలోని కేఆర్ఎంబీ కార్యాలయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశము కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో కొనసాగుతుంది. సో ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జతో పాటుగా ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు. సో అయితే ఈ కేఆర్ఎంబీ కంటే ముందు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈఎన్సీల సమావేశం జరిగింది. అటు నల్గొండ, ఇటు ఒంగోలుకు సంబంధించినటువంటి సిఈల సమావేశం జరిగింది. ఈ సిఈల సమావేశంలో జలాశయాల్లో ఉన్నటువంటి నీటి లభ్యత, సో ఈ మే నెలాఖరు వరకు 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి నీటి అవసరాల మీద చర్చించారు. అందులో ఈ సమావేశంలో తెలంగాణకి 63 టీఎంసీల నీరు కావాలని, ఏపీకి 55 టీఎంసీల నీరు కావాలని చెప్పి సిఈల సమావేశంలో చర్చించారు. సో ఈ చర్చల సారాంశాన్ని ఈరోజు ఈ కేఆర్ఎంబీ సమావేశంలో నివేదించనున్నారు. వాస్తవానికి ఈ నెల 21న మొదటిసారి కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించాలని చెప్పి భావించారు. ఆ రోజు తెలంగాణ అధికారులు, ఏపీ అధికారులు తాము సమావేశానికి హాజరు కాలేమని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు కేఆర్ఎంబీ ఎదుట తెలంగాణ అధికారులు హాజరై వారి అభ్యంతరాలను వ్యక్తం చేశారు, నిరసనని తెలిపారు. వారి డిమాండ్ల రూపంలో ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా కేఆర్ఎంబీకి ఇచ్చారు. ఏపీ ఎక్కువ నీటిని తరలిస్తూ ఉన్నది, దాన్ని నివారించాలి, టెలిమెట్రీ మీటర్లను పెట్టాలి, అవసరమైతే వాటి ఖర్చులను కూడా తామే పెట్టుకుంటామని చెప్పి ఆ రోజు నిరసనని వ్యక్తం చేసి ఇండెట్ని సమర్పించి వచ్చారు. ఆ తర్వాత ఈ నెల 24వ తేదీన కూడా మరొక మారు కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. కేఆర్ఎంబీ సమావేశానికి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో కూడా ఇటు తెలంగాణ వాదనలు వినిపించింది, అటు ఏపీ వాదనలు వినిపించింది. ఎక్కువ ఏపీ తరలించుకు వెళ్తుంది అని అంటే తాము ఎక్కడ తరలించుకు వెళ్ళలేదు అని చెప్పి, అదేవిధంగా 2 రాష్ట్రాలు తమకు నీటి వాటాలు 100 టీఎంసీలకు పైన కావాలని చెప్పి కోరారు. సో ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల వాదన ఉన్నటువంటి నేపథ్యంలో, ఎవరి వాదన వారు వినిపించినటువంటి నేపథ్యంలో ఆ సమావేశము అసంపూర్ణంగా ముగిసింది. అంటే ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఈ విధంగా ముందుకు వెళ్తే సమస్య పరిష్కారం కాదు, రాజీ మార్గంలో 2 రాష్ట్రాలు వెళ్ళాలి. సో అందుకోసము అసలు ఆ 2 జలాశయాల్లో నీటి లభ్యత ఎంత ఉంది, 2 రాష్ట్రాలకి నిజంగా ఎంత నీరు అనేది అవసరం ఉంది అనేటువంటిది ఒక ఇండెంట్ను, ఒక నివేదికను సమర్పించాలని చెప్పి ఆ రోజు కేఆర్ఎంబీ ఒక కమిటీని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఈలతో ఒక కమిటీని వేసింది. సో ఆ కమిటీయే కొద్దిసేపటి క్రితము సమావేశమైంది. ఆ సమావేశంలోనే ఈ మే నెలాఖరు వరకు తెలంగాణకేమో 63 టీఎంసీలు, ఏపీకి 55 టీఎంసీలు కావాలని చెప్పి ఆ సమావేశంలో చర్చించారు. సో ఆ చర్చల సారాంశాన్ని కేఆర్ఎంబీ సమావేశంలో వాళ్ళు ముందు పెడతా ఉన్నారు. అయితే తెలంగాణ మొదటి నుంచి ఒక వాదన చేస్తుంది, ఈరోజు సమావేశంలో కూడా ఒక వాదనను చేస్తుంది. అందులో ప్రధానంగా ప్రతిరోజు 10,000 క్యూసెక్ల నీటిని తరలించుకు వెళ్తూ ఉన్నారు. దానివల్ల పెద్ద ఎత్తున అంచనాలకు మించినటువంటి నీరు, వారికి కేటాయించినటువంటి నీటికి మించి వారు తరలించుకొని వెళ్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ ఏడాది వారికి మొత్తం నీటి లభ్యత 2 జలాశయాల్లో 1010 టీఎంసీల నీరుంటే అందులో తాత్కాలిక సర్దుబాటు చేసుకున్నది ఏపీకి 666 టీఎంసీలు. అందులో ఇప్పటికే 639 టీఎంసీల నీటిని తరలించుకు వెళ్లారు. 27 టీఎంసీల నీరు మాత్రమే వారికి అందించాల్సి ఉంది. కానీ తెలంగాణకి
112 టీఎంసీల నీటిని తాగుకు సాగుకు అవసరమైన నీటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేమో వీరు కోరుతా ఉన్నారు. సో ఈ విషయంపై వాదనలు చేస్తూ ఉన్నారు. సో ఈఎన్సీల కమిటీని వేసి రాజమార్గంలో వెళ్ళాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు కేఆర్ఎంబి ఆ మేరకు ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.